హలో ఎవ్రీవన్. ఈరోజు ఇంకో కొత్త నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మనకు సికింద్రాబాద్లోనే ఉన్న ఈఎంఈ సెంటర్లో ఆర్మీ దాంట్లో మనకు ఒక రిక్రూట్మెంట్ సివిలియన్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ పడింది. అది ఆల్రెడీ 11th డేట్ నుంచి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి నిన్నటి నుంచి. సో ఇది 15th నవంబర్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న వేకెన్సీస్ ఏంటంటే మనకి ఇది ఎక్కడ అంటే మనకి వన్ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్ తెలంగాణ. సో వన్ఈఎంఈ సెంటర్ ఏంటంటే నియర్ బై హకీంపేట్ ఆర్ బొలారం మధ్యలో ఉంటుంది. సో ఇది ఎవరైతే ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకు చాలా మంచి ఆపర్చునిటీ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. సో దీంట్లో ఉన్న వేకెన్సీస్ ఏంటంటే జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ 2 వేకెన్సీలు ఉన్నాయి. 2 వేకెన్సీలు కూడా అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 4 ఉందండి, మంచి వేకెన్సీ. అట్లాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, లెవెల్ 4 జాబ్. అండ్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ 23 వేకెన్సీస్ అండి. దీంట్లో 4 వచ్చేసి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 7, ఎస్టీ 2, ఓబీసీ 10 అండ్ ఎక్స్ సర్వీస్మెన్ 2. ఇది లెవెల్ 1 జాబ్, బట్ ఆల్మోస్ట్ 30,000 to 35,000 శాలరీ వస్తుంది. అట్లాగే వాషర్మెన్ ఆర్ ధోబీ 3 వేకెన్సీస్, 1 ఫర్ ఈడబ్ల్యూఎస్, 1 ఫర్ ఎస్సీ, 1 ఫర్ ఓబీసీ. ఇది కూడా 1 వేకెన్సీ. అట్లాగే లోవర్ డివిజన్ క్లర్క్. సో ఈ లోవర్ డివిజన్ క్లర్క్లో మనకేంటంటే ఇవి 1EME సెంటర్లో వాషర్మెన్ వరకు ఈ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే చూసుకున్నట్టే ఈఎంఈ రికార్డ్స్ మన తిరుమలగిరిలో ఉన్న లాల్ బజార్లో తిరుమలగిరిలో ఉంటుంది. ఈ ఈఎంఈ రికార్డ్స్లో చూసుకున్నట్టయితే లోవర్ డివిజన్ క్లర్క్ 25 ఉన్నాయండి. పెద్ద రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అసలు జనరల్గా 1-2 వేకెన్సీస్ పడతాయి, అలాంటి 25 వేకెన్సీస్ పడ్డాయంటే ఇట్స్ హ్యూజ్ నోటిఫికేషన్ అనొచ్చు. సో దీంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 3 మనకేంటంటే ఈఎంఈ రికార్డ్స్లో ఉన్న ఎల్డీసీ వేకెన్సీస్ టోటల్ 25 అయితే దాంట్లో అన్రిజర్వ్డ్ 3, ఈడబ్ల్యూఎస్ 6, ఎస్సీ 5, ఎస్టీ 7, ఓబీసీ 4, అట్లాగే ఎక్స్ సర్వీస్మెన్ 2, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 1 వేకెన్సీ ఉంది. అలాగే మల్టీ టాస్కింగ్ చూసుకున్నట్టయితే టోటల్ 14 ఉన్నాయి. దాంట్లో 8 వచ్చేసి అన్రిజర్వ్డ్, 6 ఎస్సీకి వాళ్ళకి 3 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 3 ఉన్నాయి. ఓకే, ఇది కూడా లెవెల్ 1 జాబ్ అండి. చాలా మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎవరైతే నియర్ బై ఉండేవాళ్ళు చాలా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా లెవెల్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ దీంట్లో ఏంటంటే లోకల్గా ఉంటే మనకి ఇక్కడ దగ్గర ఉంటుంది కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. సో దీనికి నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, ఇక్కడ డీటెయిల్గా డిస్క్రిప్షన్ ఇచ్చారండి, ఏ జాబ్కి ఏది ఉంటుందనేది. ఓకే, అది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అట్లాగే క్వాలిఫికేషన్స్ ఏంటి, దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ 21 to 30 ఇయర్స్, బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ ఉండాలి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. అండ్ బీఎస్సీలో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, ఇంగ్లీష్ షుడ్ ఆల్సో ద కంపల్సరీ సబ్జెక్ట్ అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ద డిగ్రీ కోర్స్. సో ఇంగ్లీష్ కంపల్సరీ వచ్చి ఉండాలి. ఓకే, అదనమాట. తర్వాత డిజైరబుల్ అంటే కంపల్సరీ కాదండి. ఎవరైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉందో, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ అనేది ఉంటే సరిపోతుంది, లేకపోయినా అవసరం లేదనమాట. సో అట్లాగే స్టెనోగ్రాఫర్కి చూసుకున్నట్టయితే 18 to 25 ఇయర్స్ ఏజ్ లిమిట్, 18 to 25 ఏజ్ లిమిట్, 12th పాస్ అయి ఉండాలి, 10+2 అంటే ఇంటర్మీడియట్తో పాటు స్కిల్ టెస్ట్ ఉండాలి. స్కిల్ టెస్ట్ అంటే డిక్టేషన్ 10 minutes at 80 words per minute, ట్రాన్స్క్రిప్షన్లో 50 minutes ఇంగ్లీష్, 65 minutes హిందీ ఆన్ కంప్యూటర్ ట్రాన్స్క్రిప్షన్ ఉండాలి. సో స్టెనోగ్రాఫర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో సర్టిఫికేట్ అవసరం లేదంటే వీళ్ళు సపరేట్గా ఎగ్జామ్ పెడతారు. ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయితే తీసేసుకుంటారు అనమాట. సో తర్వాత లోవర్ డివిజన్ క్లర్క్ 18 to 25 ఇయర్స్, ఇది కూడా 18 to 25 ఇయర్స్, 12th పాస్ అయి ఉండాలి, 35 words per minute వచ్చి ఉంటే సరిపోతుంది. తర్వాత మల్టీ టాస్కింగ్ వచ్చేసి 10th పాస్ అయి ఉంటే సరిపోతుందండి. తర్వాత 10th క్వాలిఫికేషన్తో చూస్తున్నారో ఏజ్ 18 to 25 ఉంటుందో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. తర్వాత వాషర్మెన్ వచ్చేసి 18 to 25 ఇయర్స్, 10th క్లాస్ ఉండాలి, ప్లస్ దీంతోపాటు మస్ట్ బీ ఏబుల్ టు వాష్ మిలిటరీ క్లోత్స్. ఓకే, మిలిటరీ క్లోత్స్ వాష్ చేసే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మనకి లోకల్గానే ఉంటుందండి.
ఎక్కడైతే ఎగ్జామ్ మనం అప్లై చేస్తున్నామో 1 EME సెంటర్ సికింద్రాబాద్ EME రికార్డ్స్. సో దీంట్లో వర్క్షాప్ షెడ్ 3 ట్రైనింగ్ బెటాలియన్ 1 EME సెంటర్ సికింద్రాబాద్. ఓకే, హకీంపేట్ దగ్గరలోనే ఉంటుందండి ఇది. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ 25 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, SC/STకి 5 ఇయర్స్, OBC వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్, SC/ST అవుతే 15 ఇయర్స్, OBC అయితే 13 ఇయర్స్, అవన్నీ చూసుకోవచ్చండి మనం. సో ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి. దీంట్లో సిలబస్ కూడా ఏంటంటే మనకి లోవర్ డివిజన్ క్లర్క్కి ప్లస్ జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి ఇది చూసుకోవచ్చు మీరు. సో దీనికి ఏంటంటే పార్ట్ 1 జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25 మార్క్స్ 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అండి. అట్లాగే మల్టీ టాస్కింగ్ అండ్ వాషర్మెన్కి చూసుకున్నట్టయితే వీళ్ళకి ఈ పోస్ట్కి ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. సో టోటల్ 150 క్వశ్చన్స్. సో ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్న వాళ్ళు ఈ సిలబస్ చూసి ఫాలో అవుతే సరిపోతుందండి. సో ఎవరికైతే ఇంట్రెస్టింగ్గా ఉందో వాళ్ళు ఫస్ట్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని మీకు తెలియకపోతే అది నాకు కమెంట్ చేయండి, నేను దానికోసం కూడా వీడియోస్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇది లోకల్గా ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ అప్లికేషన్ అండి. ఎవరైతే ఆఫ్లైన్ అప్లికేషన్ కావాలో వాళ్ళు ఈ అప్లికేషన్ ఫార్మాట్లో చేసి పంపించాలండి. చూసుకోండి, A4 షీట్లో ఇది టైప్ చేసేసి ఫాలో అప్ చేసుకొని పంపించాలి. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అప్లికేషన్ ఫామ్ కూడా కావాలంటే నేను రెడీ చేసి పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.